వెల్కమ్ టు ది ప్రైస్ యాక్షన్ సిరీస్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో మనం ట్రేడింగ్కి బ్యాక్ బోన్ అయిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. చాలా మంది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేయడం తెలుసుకోకుండానే ట్రేడ్స్ తీసుకుంటారు. ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే చాలా మంది ట్రేడర్స్కి అన్ని డోర్స్ ఓపెన్ అవుతాయి. వెదర్ ఇట్ ఈ స్టాక్స్, ఫోరెక్స్, క్రిప్టో ఆర్ కమోడిటీస్. సపోర్ట్ అంటే ఇది మార్కెట్కి ఫ్లోర్ లాగా. ప్రైస్ డ్రాప్ అయ్యి ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర వచ్చినప్పుడు బయర్స్ ఎంట్రీ ఇస్తారు. అప్పుడు మార్కెట్ అక్కడి నుంచి ఎక్కడానికి ట్రై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, రిలయన్స్ స్టాక్ ప్రైస్ 2500 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఈచ్ టైం అక్కడ ప్రైస్ వచ్చినప్పుడు అక్కడి నుంచి బౌన్స్ ఇస్తుంది. ఈ చార్ట్ లో చూస్తే మీరు ప్రైస్ రిపీటెడ్లీ ఒక లెవెల్ దగ్గర వచ్చి అక్కడి నుంచి బౌన్స్ అయింది. సపోర్ట్ ఫ్లోర్ లాగా, రెసిస్టెన్స్ అనేది సీలింగ్ లాగా. ప్రైస్ ఈ లెవెల్ దగ్గర వచ్చినప్పుడు సెల్లర్స్ ఎంట్రీ ఇస్తారు. ప్రైస్ అక్కడి నుంచి కిందకు వస్తుంది. సేమ్ రిలయన్స్ స్టాక్ లో 2800 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. స్టాక్ ప్రైస్ ఎప్పుడు అక్కడికి వెళ్ళినా రివర్సల్ అవుతుంది. ఈ చార్ట్ లో ప్రైస్ రిపీటెడ్లీ ఒక లెవెల్ దగ్గర టాప్ నుంచి కింద కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో సపోర్ట్ గురించి తెలుసుకున్నాం, రెసిస్టెన్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ట్రేడర్స్ కి ఇది ఎలా యూజ్ అవుతుందో అర్థం చేసుకుందాం. ట్రేడర్స్ సపోర్ట్ దగ్గర బై చేసినప్పుడు ఆ ట్రేడ్ లో రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. సేమ్ ఇదే విధంగా రెసిస్టెన్స్ దగ్గర సెల్ ట్రేడ్ తీసుకుంటే రిస్క్ తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ప్రైస్ ఈ లెవెల్స్ బ్రేక్ చేస్తుందో న్యూ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఇంకో టాపిక్ ఏంటంటే బ్రేక్అవుట్స్ అండ్ ఫేక్అవుట్స్. రియల్ బ్రేక్అవుట్ అంటే స్ట్రాంగ్ వాల్యూమ్తో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని క్రాస్ అయినప్పుడు ఫామ్ అవుతుంది. ఫేక్ బ్రేక్అవుట్ అంటే మొమెంటరీగా క్రాస్ అయ్యి ఇమీడియట్ గా అక్కడ నుంచి రివర్స్ అవ్వడం. కాబట్టి పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇది బ్రేక్అవుట్ చార్ట్, ఇది ఫేక్అవుట్ చార్ట్. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లో ప్రో టిప్ ఏమంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఫిక్స్డ్ గా ఉండవు, కొన్నిసారి జోన్స్ గా ఉంటాయి. మార్కెట్ లో ప్రైస్ ఈ రేంజ్ నుండి రియాక్ట్ అవుతుంది. ఈ చార్ట్ లో మీరు జోన్ ని అబ్జర్వ్ చేయొచ్చు. సో మీరు ట్రేడ్ తీసుకునే ప్రతిసారి మీ చార్ట్ పైన స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ని డ్రా చేసుకోండి. సో ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కాన్సెప్ట్స్ గురించి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. మీ డౌట్స్ క్లారిఫై అవ్వడానికి హెల్ప్ చేస్తాను.